హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనకి కార్తీక పౌర్ణమి కాబట్టి మేము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉన్నాం. అండ్ ఈవినింగ్ అయితే గుడికెళ్ళి 365 ఒత్తులు ఉంటాయి కదా, అవైతే వెలిగించుకోవాలి. అయితే మనం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఈవినింగ్ కల్లా ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ గార్డెన్కి వెళ్ళి కొన్ని లీఫ్ వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలి ప్రిపరేషన్స్ కోసం. అండ్ పూజా విధానం అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. అండ్ అండ్ మా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నేను పూజలు అయితే చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. నేను అంత పెద్దగా డివోషనల్ క్యాండిడేట్ కాదు, బట్ ఇయర్కి ఒకసారి కాబట్టి ఐ డూ ఇట్ వన్స్ అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే నేను చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇంకొన్ని వర్క్స్ పూజ సంబంధించింది అయితే మా మదర్ చేస్తూ ఉంటారు. సో అవి రెండు నేను మీన్ వైల్గా కుదిరినంత వరకు బ్లాగ్ అనేది చేస్తాను. ఇవాళ అయితే నేను పెద్ద డ్రెస్సింగ్ కూడా ఏం చేసుకోలేదండి, జస్ట్ నార్మల్ అటైర్ వేసేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ కొద్దిగా మనకి పనులు ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టు మనం డ్రెస్సింగ్ అనేది కూడా వేసుకోవాలి. హెవీ వేసుకొని వాటిని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. గెట్ రెడీ విత్ మీ బ్లాగ్స్ చూస్తే మీకు అది తెలుస్తుంది. నేను ఏమీ రాసుకోను, ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా ఎందుకో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి అంత హ్యాబిట్ లేదు. ఈ వింటర్ సీజన్లో ఒక్కటే నేను ఇది రాస్తాను అనమాట. అది కూడా ఎప్పుడన్నా నాకు ఫేస్ అనేది బాగా ర్యాషెస్ డ్రైగా అయిపోతుంది అన్నప్పుడు డెఫినెట్గా రాస్తాను. హ్యాండ్స్కి అండ్ ఫేస్కి బాడీకి డెఫినెట్గా ఇది రాసినప్పుడు మీ ఫేస్ అనేది ఆయిలీగానే ఉంటుంది, బట్ ఎక్కువసేపు ఉన్నదిలేండి. ఇప్పుడు మనకెటు ఇంకొక 2 hours గ్యాప్ ఉంది కాబట్టి తర్వాత మళ్ళీ రెడీ అవుతాను. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కుకింగ్ అయితే చేయాలి. ఇవాళ నేను హెయిర్కి అయితే ఎల్లోవర పెట్టుకున్నాను. స్మూత్ కోసం కాదు, నాకు డాండ్రఫ్ చాలా ఉందన్నమాట. అయితే నేను పైన మాకు టెర్రస్ గార్డెన్లో ఎలోవేరా అయితే ప్లాంట్ అయితే ఉంది. సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పెట్టుకుంటూ ఉంటాను. కనీసం ఇదివరకు 3 months బ్యాక్ అయితే రెగ్యులర్గా పెట్టినదాన్ని. నా దెబ్బకి ఎలోవేరా మొత్తం అయిపోయింది. మళ్ళీ 3 months నుంచి ఆ ఎలోవేరా గ్రో అయిందనమాట. ఒకటి తీసుకెళ్ళి గార్డెన్లో పెడితే బెస్ట్, ఎందుకంటే దానికి శాంప్లింగ్స్ చాలా వస్తాయి అండ్ అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. గార్డెన్లో అయితే పాట్స్లో అయ్యేసరికి కొద్దిగా బలం సరిపోక ఎక్కువగా రావట్లేదు. ఈవినింగ్ ఇక్కడైతే పూజ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంతా ఊడ్చుకుని శుభ్రం చేసుకున్నాక ఇంకా ముగ్గులనే పెట్టేసుకుని అన్నీ సెట్ చేసేస్తున్నాం ఫస్టే. అప్పుడు మనకి ఈవినింగ్ రాగానే గుడి నుంచి చాలా ఈజీగా ఉంటుంది మనం వెంటనే పూజ చేసుకోవటానికి. రెడీ అవ్వంగానే ఇప్పుడు నేనైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి. కుకింగ్ సెక్షన్ నాది కాబట్టి సో గార్డెన్లో నాకు ఏది దొరికితే అది ఆ వెజిటబుల్స్తో కుకింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. అంతేకాదు ఈవినింగ్ పూజ అయిపోయాక మనం ఆల్రెడీ ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్లేట్లో తినలేము, అందుకని చెప్పి విస్తరాకుల్లో అన్న తినాలి, లేకపోతే అరిటాకుల్లో అన్న తినాలి. సో మన గార్డెన్లో చాలా ఉన్నాయి కదా అరిటాకులు, సో వాటి కోసం అయితే వచ్చాను. అండ్ ఇక్కడ చూద్దాం ఏమేమి దొరుకుతాయో ఇవాళ. అయితే ఇప్పుడు గార్డెన్ నుంచి వచ్చేసాం. అండ్ గార్డెన్లో మాకైతే పొట్లకాయ అండ్ అరిటాకులతో పాటు కొన్ని కరివేపాకులు అండ్ గోంగూర తీసుకొచ్చాను. వాటితో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని. మేము ముందు రోజే పప్పు అనేది నానబెట్టుకున్నాం కాబట్టి గారెల కోసం. సో ఇప్పుడు నేను గారెలు అయితే వేస్తున్నాను. గారెలు అయితే డెఫినెట్గా మీకు కొద్దిగా కలర్ అనేది లిటిల్ గ్రే కలర్లో ఉంటుందన్నమాట, అంటే బ్లాక్ కాదు. ఎందుకంటే ఇది పొట్టు మినపప్పు ఉంటుంది కదండి, వాటితో వేసుకుంటున్నాం. సో
పొట్టు అనేది మొత్తం తీయవసరం లేదు, ఒక 10% పొట్టు అనేది పోతుంది, మిగతా 90% పొట్టుతోనే మేము గ్రైండ్ చేసుకుని వాటితోనే గారెలు అనేవి వేసేసుకుంటాం. బాగుంటాయి టేస్ట్ కూడా, అండ్ ఇది చాలా హెల్దీ అనమాట. ఫస్ట్ ఇక్కడ మా మదర్ గోంగూర అనేది వాష్ చేసేసారు, గోంగూర పచ్చడి కోసం అండ్ గోంగూర పప్పు కోసం. ఇక్కడేమో నేను అరటికాయలు తీసుకొచ్చాను గార్డెన్ నుంచి. వాటిని ఫింగర్ పొటాటో చిప్స్ అంటారు చూసారా, అలా కట్ చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుని అవి మనకి సైడ్ డిష్గా పనికొస్తుంది, అంటే ఏదైనా ఫ్రై లాగా యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. చాలా బాగుంటాయి. వీటిలో మనం ఎట్లాంటి రైస్ పౌడర్ కానీ లేకపోతే మైదా కానీ శనగపిండి కానీ వేయవసరం లేదు. డైరెక్ట్గా మనం అరటికాయ ముక్కలు అనేవి దాంట్లో డీప్ ఫ్రై చేసి, అండ్ మీకు ఇష్టమైతే ఉప్పు కారం వేసుకోవచ్చు, నేను అవి కూడా వేయటం లేదు. మనం ఎటు కర్రీస్లో నంచుకుని తింటాం కాబట్టి మనకి ఆ స్పైసెస్ అనేది దీనికి సరిపోతుంది. అండ్ ఇక్కడేమో మేము ఉసిరికాయ పులిహోర అనేది కలుపుతున్నాం. ఉసిరికాయ పులిహోర ఎలా చేస్తారో అంటే, డైరెక్ట్గా మనం తిరగమాత వేగేటప్పుడు ఉసిరికాయ పేస్ట్ అనేది వేయించేసేసి దీంట్లో కలిపేసుకోవటమే. మనం దీంట్లో ఎలాంటి నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు టేస్ట్ కొత్తగా ఉంటుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అంటే నిమ్మకాయ కానీ చింతపండు కానీ హాఫ్ పోర్షన్ వేసుకొని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మేము ఎప్పుడు పచ్చడి చేసినా రోటికి పచ్చడే ప్రిఫర్ చేస్తామండి. ఇది కొన్ని ఇయర్స్ నుంచి అలవాటు చేసుకున్నాం. అండ్ చిన్న రోలు అండ్ ఇలా చిన్న బండి ఉంటే మీకు జస్ట్ ఒక 5 minutesలో ఎలాంటి పచ్చడి అని చేసుకోవచ్చు. మేమైతే ఆల్మోస్ట్ 90% మిక్సీ యూజ్ చేయడమే ఆపేసాం. ఎక్కడన్నా కొబ్బరి కానీ వేరుశనగ పప్పు పచ్చడి కానీ ఇలాంటివి మాత్రం కొద్దిగా కష్టం కాబట్టి ఇట్లా రోట్లో దంచడం, అండ్ ఫాస్ట్గా కూడా అవ్వవు కాబట్టి ఎప్పుడన్నా మిక్సీ వాడుతూ ఉంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చడి. అండ్ లాస్ట్లో మిగిలిపోయిన పచ్చడిలో అన్నం కలుపుకొని తింటే ఇంకా అది వేరే లెవెల్. ఇవాళంటే ఉపవాసం ఉన్నాం కాబట్టి తినట్లేదు, కానీ బట్ ఎప్పుడు చేసినా నేను అట్లానే తింటూ ఉంటాను. అండ్ ఇక్కడేమో ఇప్పుడు పరవాణం చేయాలి కాబట్టి దేవుడికి, సో ఇక్కడ పరవాణం అయితే మా మదర్ ప్రిపేర్ చేస్తున్నారు. గైస్ ఇప్పుడైతే మనకి వంట అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు అరౌండ్ 5:36 అవుతుంది. ఇప్పుడు దాకా పట్టింది అవన్నీ చేయడానికి. అంటే పూజ అవన్నీ కూడా మనకి ప్రిపరేషన్ ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం, రెడీగా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే గుళ్ళో ఆల్రెడీ మాకు మంత్రాలు అనేవి వినిపిస్తున్నాయి, అంటే స్టార్ట్ చేసేసారు, అంటే మేళాలు అవన్నీ. మేము ఇయర్ మొత్తం వెళ్ళాం కాబట్టి 365 ఒత్తులు అయితే వెలిగిస్తాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తానికి సంబంధించి మొత్తం మేమిద్దరం వెలిగిస్తాం 4. అండ్ అక్కడ జోలా తోరణం కూడా అయిపోతుంది కాబట్టి ఒకేసారి అవి కూడా చూసుకుని అండ్ ఇంటికి వచ్చాక భోజనమే చేస్తాం. బయట చేస్తాం అనమాట. ఇవాళ పౌర్ణం కాబట్టి బయట పూజ అయితే జరుగుతుంది. వచ్చాక ఒక 1/2 hour అది అయిపోయాక ఇంకా భోజనం చేసేస్తాం. అంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోతుంది వాళ్ళకి. డెఫినెట్గా మీరు మిస్ అవ్వకుండా చూడండి. వ్లాగ్ కొద్దిగా పెద్దగానే ఉండొచ్చు, నేను తక్కువగా ఎడిట్ చేసి పెడతానికి ట్రై చేస్తాను, బట్ బోర్ అయితే కొట్టదనుకుంటున్నాను. అండ్ తప్పకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ మాత్రం చేయండి, సరేనా? ఇంక ఇప్పుడు గుడికి వచ్చేసాక ఇక్కడ మా మదర్ ఇక్కడ పూజకి అంతా రెడీ చేసేస్తున్నారు. మేము ఇయర్ అంతా రాం కాబట్టి 365 ఒత్తులు అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క
ప్రమిద్ అనమాట. ఇవి మేము ముందే కౌంట్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు కొన్న వాటిట్లో అవి కరెక్ట్గా ఎగ్జాక్ట్ క్వాంటిటీ రావట్లేదు. అందుకే ఎందుకు వచ్చిన డౌట్లే అని చెప్పి మేము సపరేట్గా కౌంట్ చేసుకుని రెడీ చేసుకున్న ఒత్తులు ఇవి. అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఉసిరికాయల మీద కూడా వెలిగిస్తూ ఉంటారు కుండత్తులు పెట్టి. సో అవి కూడా ఒక 4 పెట్టేసుకొని వెలిగించేసుకున్నాం ఒకేసారి. అండ్ ఈ వీడియో కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ కార్తీక మాసం అయిపోయేలోపే పోస్ట్ చేస్తున్నాను. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తున్నారే అనుకుంటున్నాను. ఇప్పుడు స్వామి దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసాం. ఈలోపు ఇక్కడ జ్వాల తోరణం అనేది రెడీ చేస్తున్నారు. అటు ఇటు ఇలా వెదురు కర్రలు పెట్టేసేసి గడ్డ అనేది పెట్టి అంటిస్తారండి. ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, కానీ ఈ ప్రాసెస్ అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాను. ఇదంతా అయిపోయాక దీన్ని దాటుకుంటే స్వామివారు వెళ్తారు, నెక్స్ట్ వెనకాల భక్తులు వెళ్తారు. ఇంకా ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 అవర్ పూజ అయితే ఉంటుంది, ఎందుకంటే మేము పూజ చేసుకుని వెళ్ళలేదు కాబట్టి వచ్చాక చేసుకోవాల్సి వచ్చింది. ఈలోపు నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ నేను బయట అరేంజ్ చేస్తున్నాను. అండ్ అరిటాకులు రెడీ చేసుకోవటం కానీ, అండ్ నైవేద్యానికి దేవుడికి ఒక ప్లేట్ రెడీ చేయాలి కదా, ఇంకా అది కూడా ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అరౌండ్ 8 అవుతుంది అనుకుంటా మాకు అదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి. ఇక్కడ మేము ఇంకా కూర్చుని భోజనం అయితే చేసేస్తున్నాం. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చూడకుండా చేసినా కానీ ఎందుకో చాలా టేస్ట్గా అనిపించింది. ప్రతి ఐటమ్ ఒకటి అది ఇది అనటానికి ఏమీ లేదు, చాలా బాగున్నాయి అన్నమాట. ఇవాళ కార్తీక పౌర్ణమి అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ టేస్ట్ చూడకుండా వండకపోయినా ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. సో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అసలు ఇది బాగాలేదు అది బాగాలేదు, టేస్ట్ అలా ఉంది ఇలా ఉంది అనుకోవడానికి లేదు, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.